ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 26 మంది మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందారు. మరికొంతమందికి గాయపడ్డారు. మాత్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అబుజ్మడ్లోని బైటెల్ అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్రనాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. అతడిపై 1.5 కోటి రివార్డు ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. అబుజ్మడ్ ఎన్కౌంటర్ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్గా నంబాల కేశవరావు బాధ్యతలు నిర్వహించారు. అతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో అతడు దిట్ట. ఐఈడీల వినియోగంలో నిపుణుడు. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో నంబాల చురుగ్గా ఉన్నాడు. నంబాల ఉన్నారన్న సమాచారంతోనే మాద్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్కి సంబంధించి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఇప్పటికే 28 మంది చనిపోయినట్లు నిర్ధారించడం జరిగింది. ఇందులో ఏ బలగాలు పాల్గొన్నాయి? అప్డేట్స్ ఏంటి? డిఆర్జీ జవాన్ల ప్రధాన ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 28 మంది నక్సలైట్లు హతమయ్యారు. చంపబడినటువంటి నక్సలైట్ల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ నక్సలైట్లకు అదేవిధంగా డిఆర్జీ జవాన్ల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. 3 ప్రాంతంలో ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ సంబంధించి డిఆర్జీ సైనికుల వద్ద నక్సలైట్స్, పెద్ద నక్సలైట్లను చుట్టుముట్టారనేటువంటి సమాచారం కూడా వచ్చింది. ప్రస్తుతానికి మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. బస్తర్లోని 4 జిల్లాల నుండి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ అదేవిధంగా కొండగావ్ జిల్లాల నుండి ఉమ్మడి ఆపరేషన్ కోసం భద్రతా దళాలను పంపించారు. ఈ ఎన్కౌంటర్ లో టీవీ సభ్యులు, పొలిట్ బ్యూరోతో పాటు పెద్ద నక్సలైట్లు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉందని ముందుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ 28 మంది నక్సలైట్లు హతమైనట్టుగా గుర్తించారు పోలీసులు. అబుజ్మడ్లో జరిగినటువంటి పెద్ద ఎన్కౌంటర్ గురించి నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినటువంటి దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక ప్రశ్నగా రిలీజ్ చేశారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టుగా సమాచారం అంటుంది. నంబాల కేశవరావు ఉన్నారనేటువంటి సమాచారంతో మాద్ ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి బలగాలు నంబాల కేశవరావును హతం చేసినట్టుగా తెలుస్తోంది. కేశవరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నంబాల మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా కూడా పనిచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో నిర్మించడంలో నంబాల కేశవరావు దిట్ట. పీపుల్స్ వార్ వ్యవస్థాపక సభ్యుల్లో కీలక వ్యక్తిగా కూడా నంబాల కేశవరావు ఉన్నారు. నంబాల కేశవరావు 7 నియోజకంలో మిత్రుడు. 1970 నుంచి మావోయిస్ట్ పార్టీ వ్యవహారాన్ని చురుగ్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో కూడా చుట్టుగారిగా ఉన్నారు. బలిమేల ఘటన దాంట్లో కూడా చుట్టుగారిగా నంబాల కేశవరావు ఉన్నారు. గత 2 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి సెక్రటరీగా పనిచేస్తున్నారు. మిలిటరీ కమిషన్ ను మావోయిస్ట్ పార్టీలో ప్రవేశపెట్టినటువంటి కీలక నేత నంబాల కేశవరావు గంగన్న పేరుతో ఏఓజీలో కీలక పాత్ర వహించారు కేశవరావు. వరంగల్లో ఆర్ఈసీలో చదివినటువంటి కేశవరావు ప్రస్తుతానికి చనిపోయినట్టుగా ధృవీకరించారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అగ్రనేతగా నంబాల కేశవరావు ఉన్నారు. ఇంకా మరికాసేపట్లో
అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం విషయం. ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి కాసేపట్లో ఐజీ బస్తర్ జిల్లాకు సంబంధించినటువంటి ఐజీ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.